లోన్ తీసుకున్నాడు 30 lakhs లోన్ తీసుకున్నాడంటే లైఫ్ లాంగ్ సఫర్ అవుతాడు. ఆ 30 lakhs ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి క్లియర్ చేయాలంటే వాడు చచ్చిపోతాడు. ఇంకా మీ దగ్గర పైసలు ఉన్నాయంటే డెఫినెట్ గా అబ్రాడ్ ఏ కంట్రీ కన్నా వెళ్ళండి, సర్వైవ్ అవుతారు. ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. పైసలు ఉన్న వాళ్ళు ఎట్లన్నా బ్రతుకుతారు. చాలా డిఫికల్ట్ అబ్బా. మీరు వస్తున్నారు అంటే చాలా ప్రిపేర్డ్ అండ్ ప్లాన్డ్ గా అయితే రండి. ఈ మీ లైఫ్ లో ఎక్స్పెరిమెంట్ లాగా ఉండాలి మాస్టర్స్ అనేది. కన్సల్టెన్సీ రికమెండ్ చేస్తున్న యూనివర్సిటీకి అయితే అస్సలు రావద్దు. కన్సల్టెన్సీ రికమెండ్ చేస్తున్న యూనివర్సిటీకి అయితే అస్సలు నొక్కి మరీ చెప్తున్నా, అవి వద్దు. కొత్త ర్యాంప్ పని చేపించుకుంటారు, ఇచ్చేది 5 పౌండ్లు 4 పౌండ్లు. సో జాగ్రత్తగా అయితే ప్లాన్ చేసుకోండి. క్యాష్ అండ్ జాబ్స్ ఒకటికి 2 సార్లు అయితే ఆలోచించండి. ఏ కన్సల్టెన్సీ నమ్మద్దు. మీరు వస్తున్నారంటే ఎందుకు వస్తున్నా, దేనికి వస్తున్నా. లోన్స్ ఉంటాయి, వాడు వీడు కట్టడు మీ లోన్. ఓకేనా? టైం వేస్ట్ అవుతారు. మీ అందరికి ఒకటే డౌట్, పార్ట్ టైమ్స్ కావాలి. రాగానే పార్ట్ టైం అయితే దొరకదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ వీడియో. ఛానల్ కొత్తగా వస్తే మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టర్న్ ఆన్ నోటిఫికేషన్ అలా పెట్టాను. నేను ఎప్పుడు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. 2026 2025 సెప్టెంబర్ ఇంటెక్ చాలా ఇంటెక్స్ అయితే ఉన్నాయి యూకేకి. నాట్ ఓన్లీ 2 or 3, చాలా ఇంటెక్స్ అయితే ఉన్నాయి. చాలా యూనివర్సిటీస్ వాళ్ళు ఇంటెక్స్ అయితే ఓపెన్ చేసి కూర్చున్నారు. సో ఇప్పుడు కొత్తగా బ్యాచిలర్స్ అయిపోయిన వాళ్ళు ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది అయితే నా వీడియోస్ అయితే చూస్తున్నారు, కొత్తగా రీచ్ అవుతున్నాయి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి, వేరే వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో 39 thumbnail అయితే రైటే. 2026 జాన్ ఇంటేక్, మే ఇంటేక్ ఆర్ సెప్టెంబర్ ఇంటేక్ ఆర్ 2025 లో సెప్టెంబర్ ఇంటెక్ కి చాలా మంది స్టూడెంట్స్ అయితే అబ్రాడ్ కి అయితే ప్లాన్ చేస్తారు. మెయిన్లీ యూకే. అసలు యూకేకి ఎవరు రావాలి, ఎవరు వస్తే బెటర్? సో ఈ కన్సల్టెన్సీస్ ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు, అసలు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో యూకేలో ఉన్న రియాలిటీ ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం క్లియర్ కట్గా అయితే మీ ముందైతే పెడతా. సో తొందరగా లైక్ చేయండి. లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు. లైక్ చేస్తే ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే, రియాలిటీ వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాం. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ రోల్ ఇన్ టు ద వీడియో. సో ఎవరు అసలు యూకేకి రావాలంటే డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్, మీ దగ్గర పైసలు ఉన్నాయి. ఓకేనా? సో బిఫోర్ కోవిడ్ ఒక లెక్క, ఆఫ్టర్ కోవిడ్ ఒక లెక్క. ఇన్ఫ్లేషన్ అనేది కంట్రీ టు కంట్రీ చాలా డిఫరెంట్ అయితే ఉన్నది. ఈవెన్ ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ అయితే ఉంది. సో ఎవరు యూకేకి రావాలంటే మీ దగ్గర పైసలు ఉన్నాయి, నీకు ఫరక్ పడదు, నీ దగ్గర పైసలు ఉన్నాయి, నువ్వు యూకేకి వచ్చి ఒక ఎక్స్పెరిమెంట్ అండ్ ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నావు. అబ్రాడ్ ఎడ్యుకేషన్, అబ్రాడ్ వచ్చి మాస్టర్స్ అన్న బ్యాచిలర్స్ అన్న చేద్దాం, చూద్దాం ఎలా ఉంటది లైఫ్. ఇది పక్కా సెటిల్మెంట్, పక్కా గ్యారంటీగా నేను సెట్ అయిపోతా అనేది అసలు తీసుకోవద్దు. అసలు రాంగ్ ఇదైతే. ఇది అనుకున్నారంటే ఇంకా మీరు ఫెయిల్ అయిపోయినట్టే. ఒక పర్టికులర్ గా ఒక ఎక్స్పీరియన్స్ అండ్ ఒక ఎక్స్పెరిమెంట్, ఇది ఈ మీ లైఫ్ లో ఎక్స్పెరిమెంట్ లాగా ఉండాలి. మాస్టర్స్ అనేది పక్కా సెటిల్మెంట్ అనుకున్నారంటే మోరిలా కాలేసినట్టే, పప్పులా కాలేసినట్టే. డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి. కొన్ని లక్షల రూపాయలు అయితే పెడతారు. 30 lakhs 40 lakhs అయితే పెడతారు, ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ కింద చూడొద్దు, ఇది సెటిల్మెంట్ కింద అస్సలు చూడొద్దు. 30 lakhs 40 lakhs పెడతారు. పెట్టిన తర్వాత మీరు ఏమనుకుంటారు? మాస్టర్ చేయగానే నాకు జాబ్ రావాలి, జాబ్ రాగానే నాకు స్పాన్సర్షిప్ రావాలి, స్పాన్సర్షిప్ రాగానే నాకు పిఆర్ రావాలి. సో బేసిక్ గా క్లియర్ కట్ గా ఇదే అందరికీ ఆలోచనలు. ఇక్కడ ఉంటే ఇక్కడ పైసలు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ పార్ట్ టైం చేసినా పైసలు ఎక్కువ ఉంటాయి. మనం బ్యాక్ హోమ్ పంపించుకుంటే మనం ఇల్లు కట్టుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, మన జనరేషన్ ని చేంజ్ చేద్దాం. మెయిన్ గా ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ క్లాస్ వాళ్ళు, మిడిల్ ఇలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అండ్ గర్ల్స్ కి మెంటాలిటీ అయితే ఇలానే ఉంటది. సో లోన్స్ పెట్టి మరి అబ్రాడ్ కి వచ్చి నేను సెటిల్మెంట్ చూద్దాం, సెటిల్ అవుతా అన్నప్పుడైతే ఇది డిసిజన్ అయితే రాంగ్. నేను ఇక్కడ 3+ years ఎక్స్పీరియన్స్ తో అయితే నేను చెప్తున్నా. ఎక్స్పీరియన్స్ అండ్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చూస్తున్నారు, ట్రై చేస్తాం, నాకు పైసలతో ఫరక్ లేదన్నప్పుడు డెఫినెట్ గా అయితే మీకు యూకే సెట్ అవుతుంది, మాస్టర్స్ సెట్ అవుతుంది. ఓకేనా? మళ్ళా మీరు అనుకోవచ్చు కన్సల్టెన్సీస్ వాళ్ళు అలా చెప్తున్నారు ఇలా చెప్తున్నారు అంటే, కన్సల్టెన్సీస్ తో వాళ్ళతో నాకు ఏ టైఅప్ అయితే లేదు. సో నేను ఎంకరేజ్ అయితే చేయను. సో నాదైతే స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. విత్ మై ఎక్స్పీరియన్స్, విత్ మై రియాలిటీ సిచ్యువేషన్స్, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మీతో అయితే షేర్ చేస్తాను. అందుకే లైక్ చేయండి. ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎవరు ఇవ్వరు. నెక్స్ట్ పార్ట్ టైమ్స్ మాస్టర్స్ చేయడానికి వచ్చిన తర్వాత అందరికి ఒకటే డౌట్, పార్ట్ టైమ్స్ కావాలి. రాగానే పార్ట్ టైం అయితే దొరకదు. పార్ట్ టైం ఎప్పుడు దొరుకుతుంది అంటే, ఇక్కడ మీ ఆల్రెడీ మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్, మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళు రెఫర్ చేస్తే తొందరగా అయితే జాబ్ దొరుకుతుంది. బట్ ఆ రెఫరెన్స్ ఇచ్చినా కూడా మీరు జాబ్ దగ్గర డీలా ఉండరు, సరిగ్గా పని చేయాలంటే ఆ జాబ్ కూడా పీక్తారు. అదా? నెక్స్ట్ మీరు హంట్ అయితే చేయాలి, జాబ్ హంటింగ్ అయితే చేయాలి. సెంట్రల్ లండన్ తిరుగుతారు, అవుట్ లండన్ అయితే మీకు దగ్గరలో ఉన్న హై స్ట్రీట్స్, మాల్స్ లో తిరిగి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం, ఇలాంటి అయితే చూసుకోవాలి. పార్ట్ టైమ్స్ అయితే చాలా కష్టం అబ్బాయి. ఇప్పుడు ప్రెసెంట్ యూకే లో చాలా మంది, అంటే చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో అయితే మెసేజ్ చేస్తున్నారు, నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్. అన్నా బయట కలిసినా కూడా, అన్నా నాకు ఒక
జాబ్ అన్న, నాకు ఒక జాబ్ అన్న ప్లీజ్ అన్న, నాకు ఇంత టైట్ అవుతుంది అన్న. ఆల్రెడీ చెప్పిన, నా ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి. వద్దురా నాయన, రాకండ్రా రాకండ్రా వద్దురా అంటే, "వే, మా అక్క ఉన్నది, మా అన్న ఉన్నాడు చూసుకుంటాడు, మా పెద్దమ్మ బిడ్డ ఉన్నది, మా బావ ఉన్నాడు, మా మామ ఉన్నాడు" అని వచ్చిండు సంకలు నాకుతున్నారు. వద్దురా అంటే విన్నారా? ఇండియాలో రిలేషన్ ఇండియాలోనే ఉంటది. ఇక్కడికి రా, నీకు మంచి వాల్యూ ఏందో, పైసల వాల్యూ అనేది నీకు తెలుస్తుంది. మంచి ఎలా మారుతుంది కూడా నీకు తెలుస్తుంది. పార్ట్ టైమ్స్ అయితే ఇప్పుడు అయితే లేవు. మినిమం 6 months ఎక్స్పీరియన్సెస్ పైసలు అయితే మీరు తీసుకురావాలి ఇండియా నుంచి. 6 months అంటే ఒక 5 లక్షలు తీసుకురావాలి. అంత పైసలు మీరు సేఫ్ సైడ్ గా అయితే పెట్టుకోవాలి. జాబ్ వస్తే ఓకే, కొందరికి లక్ బేస్ మీద కూడా ఉంటాయి. రాగానే సెకండ్ డే జాబ్ దొరికే వాళ్ళు కూడా చాలా మంది నా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు సెంట్రల్ లండన్ తిరిగిళ్ళు, మొత్తం వాళ్ళ హంటింగ్ అయితే వాళ్ళు చేసిళ్ళు. ఈవెన్ దే ట్రైడ్ ఆన్ దేర్ ఓన్ సెల్ఫ్, వాళ్ళు పోయి వాళ్ళు దొరకబట్టుకున్నారు. సో అది మ్యాటర్. అంతేగాని రెఫరెన్సెస్ మీద జాబ్లు దొరికితే ఈజీగా అవుతుంది అంటే ఇది మీరు తీసేసేయండి. రెఫరెన్స్ ఇప్పుడు ఒక పార్ట్ టైం ఎన్విరాన్మెంట్ ఉంది, అక్కడ ఒక ఏరియా ఉంది, ఒక స్టోర్, ఒక రెస్టారెంట్ ఉంది. సో ఎంతమంది రెఫరెన్స్ తీసుకుంటారు? అక్కడ ఒక వేకెన్సీ ఖాళీ అయితేనే మీరు అక్కడ ఎక్కుతారు. సో ఇది బేసిక్ లాజిక్ అన్నట్టు మీరు బేసిక్ గా థింక్ చేసుకోవాలి. సో అందరు రెఫరెన్స్, నాకు అందరు మెసేజ్ చేసి అన్న రెఫరెన్స్ పెట్టి ఎన్ని రెఫరెన్స్లు పెట్టాలి? ఎక్కడి నుంచి వస్తాయి జాబ్? అక్కడ మీరు బిజినెస్ పెట్టండి, వచ్చి 2 కోట్లు 3 కోట్లు పెట్టి బిజినెస్ పెట్టండి, నేను తీసుకొచ్చి పెడతా స్టూడెంట్స్ ని. అంతమంది ఖాళీగా కూర్చున్నారు. సో పార్ట్ టైమ్స్ అయితే ఈజీ అయితే కాదు, 1-2 సార్లు అయితే ఆలోచించండి. అండ్ పార్ట్ టైమ్స్ చేస్తూ నేను యూనివర్సిటీ ఫీజు కడతా, నేను కథలు మింగుతా, కథలు అట్లా అలాంటి థాట్స్ అయితే అసలు పెట్టుకోకండి. ఫుల్ యూనివర్సిటీ ఫీజు అయితే కట్టుకోవాలి. పైసలు ఉన్నోడే యూనివర్సిటీ ఫుల్ ఫీజు అయితే కట్టుకుంటాను. నేను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేసేసుకొని నేను రాగానే 2 months లో జాబ్ ఎక్కుతా, నేను కథలు మింగి నేను పైసలు కడతా యూనివర్సిటీకి అంటే అవంటి జస్ట్ డ్రీమ్స్ చెప్పుకోనికి చాలా బాగుంటాయి. సో రియాలిటీలో చాలా డిఫరెంట్ ఉంటుంది. సిచ్యువేషన్ అండ్ సినారియోస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. సో ఎవరికి ప్రెషర్ ఇవ్వద్దు. లోన్స్ తీసుకుంటారు మీరు ఇన్ని లోన్స్ తీసుకుంటారు. లైక్ పర్సనల్ లోన్ చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా నాకు చాలా మంది తెలుసు. పర్సనల్ లోన్స్ తీసుకుంటారు, ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటారు, క్రాప్ లోన్ తీసుకుంటారు, హౌస్ లోన్ తీసుకొని కూడా చాలా మంది అబ్రాడ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మీరు ఇన్ని లోన్స్ పెడుతున్నారు కదా, 30 lakhs 12% ఇంట్రెస్ట్ ఎంత? అది ఎంత పైసలు అవుతుంది? ఒకసారి అయితే ఆలోచించండి. ఇన్వెస్ట్మెంట్ లా అయితే చూడకండి. మీరు ఎక్స్పెరిమెంట్ చేద్దామంటే డెఫినెట్ గా ఏ కంట్రీ కన్నా వెళ్ళండి, మీ పక్క సెటిల్మెంట్ ఉంటుందంటే గ్యారంటీ అయితే లేదు. డెస్టినీ, ఫేత్, లక్ దీని మీద కూడా అయితే డిపెండ్ అయితే ఉంటుంది మీ లైఫ్. నమ్మాలే. సో అలా కూడా ఉంటాయి. నక్కతోక తొక్కిండ్రా వీడు లక్ అని అంటారు కదా. సో అలాంటివి కూడా వర్కౌట్ అవుతా ఉంటాయి. ఇక్కడ నేను చాలా మందిని అయితే చూసిన. చాలా డిఫికల్ట్ అబ్బా. మీరు వస్తున్నారు అంటే చాలా ప్రిపేర్డ్ అండ్ ప్లాన్డ్ గా అయితే రండి. ఈ యూనివర్సిటీకి రావాలి, ఏ యూనివర్సిటీ కొంచెం మీరు గూగుల్ చేయండి, చాట్ జీపీటీని అడగండి, జెమినైని అడిగి ఓపెన్ చేయండి, ఓన్ గా రీసెర్చ్ చేయండి, రెడిట్ చూడండి, యూట్యూబ్ వీడియోస్ లో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూడండి వీడియోస్. అది ఏ యూనివర్సిటీకి రావాలి, స్క్రాప్ యూనివర్సిటీకి అయితే రాకండి. కన్సల్టెన్సీస్ రికమెండ్ చేస్తున్న యూనివర్సిటీకి అయితే అస్సలు రావద్దు. కన్సల్టెన్సీ రికమెండ్ చేస్తున్న యూనివర్సిటీ అయితే అస్సలు నొక్కి మరీ చెప్తున్నా, అవి వద్దు. స్క్రాప్ బ్యాచ్ గాళ్ళు ఉంటారు, స్క్రాప్ గాళ్ళే ఉంటారు, వద్దు. అలాంటి యూనివర్సిటీ వద్దు. లో క్లాస్ యూనివర్సిటీ, లో టైర్ యూనివర్సిటీస్ అవి. సో జాగ్రత్తగా అయితే ఉండండి. కన్సల్టెన్సీస్ కథలు మింగుతా అంటారు, మీరు ఇంకా మీరు షెడ్కి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీస్ వాళ్ళు చెప్పేది అన్ని నిజం అంటే కాదు. ఒకసారికి 1-2 సార్లు మొత్తం క్లారిటీగా క్లియర్ గా మీరు ప్రిపేర్ చేసుకోండి. మీ రూట్ ప్లాన్, మీ జర్నీ, ఐటనరీ మొత్తం నేను అబ్రాడ్కి పోయి నేను ఏం చేస్తాను, నేను ఏం చదువుకున్నా, అసైన్మెంట్స్ ఎలా అంటే, నేను పార్ట్ టైం జాబ్ ఏం చేయాలి, నాకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, నేను ఏడు ఉంటా, నెక్స్ట్ నా మాస్టర్స్ అయిపోయిన తర్వాత నేను పిహెచ్డబ్ల్యూలో ఏం చేస్తాను, ప్రతిదీ ప్రీ ప్లాన్డ్ గా మీరు మీ బాడీ, మీ మైండ్ మొత్తం, ఫిజికల్ హెల్త్ మొత్తం ప్రిపేర్ అయితే చేసుకోవాలి. పార్ట్ టైమ్స్ ఎంత కష్టం ఉంటుందో చేసేటోళ్ళకి అది తెలుసు. కూల్ పని అంటారు ఇక్కడ నార్మల్లీ. సో ఎంత కష్టం ఉంటుందో. ఇండియాలో మంచిగా మమ్మీ తినిపిస్తే టైంకి ఫుడ్, ఇంటికి ఏది ఉంటే అది తింటాం, మంచిగా ఫుల్ చిల్గా ఉంటాం. ఇక్కడికి రాగానే అర్థమవుతుంది పైసల వాల్యూ, మనుషుల వాల్యూ. సో 1-2 సార్లు అయితే ఆలోచించండి. కోర్స్ ఏం తీసుకోవాలి, కోర్స్ అయితే ఏం తీసుకోవాలి అనేది అయితే, కోర్స్ మీరు ఐటీ చదువుకున్నారు, మేనేజ్మెంట్ కి, ఎంబీఏ కి అసలు షిఫ్ట్ అవ్వద్దు. కోరే చదవండి, మీకు హెల్ప్ అవుతుంది. నేను డిఫరెంట్ గా నేను అదే చెప్తా. కన్సల్టెన్సీస్ వాళ్ళు ఏమంటారు, మేనేజ్మెంట్ కోర్స్ చాలా మంచిది అది అంటారు, ఎక్కువ కమిషన్ ఇస్తుంది స్టూడెంట్స్ కి. ఆ మేనేజ్మెంట్ కోర్సులకి, ఆ ఎంబీఏ కోర్సులకి పంపిస్తే కన్సల్టెన్సీ చాలా పైసలు వస్తాయి. మీరు కోర్స్ చదివితే, ఐటీ చదివితే ఐటీఏ నెక్స్ట్ మాస్టర్స్ చేయడానికి చూడండి. మీరు ఎంబీఏ బిజినెస్ సైడ్ చదువుకుంటే ఆ ఎంబీఏ బిజినెస్ మాస్టర్స్ చేయండి. సో చాలా మంది బ్యాచిలర్స్ కి వస్తామని అంటారు. బ్యాచిలర్స్ కి దండం పెడతా, నిజం చెప్తా, మీ కాళ్ళు మొక్తా, రాకండి. వాళ్ళ బ్యాచిలర్స్ కి అస్సలు రాకండి. 60 లక్షలు ఫీజు బ్యాచిలర్స్ కి, 3 సంవత్సరాలకి 60 లక్షలు. 60 లక్షలు పెడతారు ఆ బ్యాచిలర్స్ కి. ఊరి నాయన, అసలు బ్యాచిలర్స్ కి అయితే అస్సలు
అసలు ప్లాన్ చేయకండి. బ్యాచిలర్స్ కి నేను వస్తా అని అంటే అసలు బ్యాచిలర్స్ కి అసలు ప్లాన్ చేయకండి. మాస్టర్స్ కి ఒకటికి 2 సార్లు అయితే ప్లాన్ చేయండి. ప్రతిదీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. ఏ యూనివర్సిటీకి పోతున్నా, ఏ కోర్స్ కి పోతున్నా, నేనంటే ఏం చేస్తా, నాకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా. కొందరికి చాలా డౌట్స్ ఉంటాయి. సో మాస్టర్స్ అయిపోగానే నాకు పిఎస్డబ్ల్యూలో నాకు పిలిచి జాబ్ ఇస్తారా అని. ఇక్కడ అలాంటి ఏం ఉండవు. మనం ఓన్ గా సెర్చ్ చేసుకోవాలి. ఇండీడ్, లింక్డ్ ఇన్, టోటల్ జాబ్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్, కొన్ని జాబ్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి. సో అందులో మనం మన ఓన్ హంట్ అయితే చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది అనుకోండి, మీరు అక్కడ మీ ఎక్స్పీరియన్స్ తోని మీరు మీ ఓన్ గా ఒక యూకే కవర్ లెటర్, యూకే సివి ఫార్మాట్ చేసి మీరు ఓన్ గా అప్లై చేసుకుంటారు మాస్టర్స్ అయిపోగానే. అది మీకు వస్తే లక్, లేదంటే లేదు. మీరు ట్రై అయితే చేయాలి. కొన్ని వందలు, కొన్ని వేల అప్లికేషన్లు అయితే వేయాలి. 500 చేసి నేను లైట్ తీసుకుంటే అంటే కుదరదు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్ గా ఏదో ఒక రోజు మీకు మంచి జాబ్ అయితే దొరుకుతుంది. అండ్ మళ్ళా జాబ్ దొరికింది, పిఎస్డబ్ల్యూ జాబ్ దొరికింది, అది స్పాన్సర్షిప్ ఆ కంపెనీ ప్రొవైడ్ చేస్తారంటే అది చెప్పలేము. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ నీ వర్క్ స్టైల్, నువ్వు ఎలా వర్క్ ఫినిష్ చేస్తావు, నువ్వు వర్క్ లా ఎలా పర్ఫామ్ చేస్తున్నావు. సో దాని మీద నీకు స్పాన్సర్షిప్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చాలా మంది అంటారు అన్న టియర్ 2 వీసా అని అంటారు. అరే టియర్ 2 వీసా అనేది క్రైమ్ రా నాయన. వర్క్ వీసా అనేది యూకే గవర్నమెంట్ అసలు అమ్మదు. మనోడు లోకల్ చిల్లర నా కొడుకులు అమ్ముకుంటారు. బిజినెస్ ఇదంతా, ఈ చిల్లర నా కొడుకుల బిజినెస్ ఇది వర్క్ వీసా అనేది. సో క్లియర్ కట్ గా నేను ప్రతిదీ పిన్ టు పిన్ అయితే చెప్తా. ఇలాంటి అయితే వర్కౌట్ అవ్వదు. 1-2 సార్లు అయితే ఆలోచించండి. ఏ కన్సల్టెన్సీ నమ్మద్దు. మీరు వస్తున్నారంటే ఎందుకు వస్తున్నా, దేనికి వస్తున్నా. ఆయన చాలా మంది పేరెంట్స్ అయితే ఫోర్స్ చేస్తుంటా అంటారు వాళ్ళ అమ్మాయిలని, అబ్బాయిలని. పోయి పోరా పోరా చదువుకోపోరా, ఇంటికల్లోడు పోయిండు, ఆ అమ్మాయి పోయింది, అది చేస్తుంది అంటే వాళ్ళు పోయిండు. వాళ్ళు ముడి కాల్చుకున్నారు. మీరు కాల్చుకోకండి. లోన్స్ ఉంటాయి. వాడు వీడు కట్టడు మీ లోన్. ఓకేనా. టైం వేస్ట్ అవుతాడు. మీ టైం ఎప్పుడు రిటర్న్ బ్యాక్ అయితే అవ్వదు. 4 years వేస్ట్ చేసుకున్నారు, మీరు పైసలు వేస్ట్ చేస్తున్నారు, మీరు ఏం చేసుకుంటారు, ఏం చేస్తున్నారు అని చాలా క్లారిటీగా క్లియర్ కట్ అయితే ఉండండి. నేను యూకేకి వచ్చి నేను వీడియోలు చేస్తా ఇన్స్టాగ్రామ్ లో, లేదు అప్పుడు అంతా నడిచింది నాన్న, ఇప్పుడు ఏం లేదు. ప్రతిదీ ప్రింట్ టు ప్రింట్ అయితే పాయింట్అవుట్ అయితే చేసుకోండి. పేరెంట్స్ కూడా చాలా మందికి అయితే చెప్తున్నాం, మీ అమ్మాయిలకి పంపుతున్నా అంటే జాగ్రత్తగా ప్లాన్ అయితే చేయండి. మీ దగ్గర పైసలు ఉన్నాయంటే డెఫినెట్ గా అబ్రాడ్ ఏ కంట్రీ కన్నా వెళ్ళండి, సర్వైవ్ అవుతారు. ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. పైసలు ఉన్న వాళ్ళు ఎట్లన్నా బ్రతుకుతారు. అదే పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తే, అమ్మా రూమ్ రెంట్ కట్టాలి, అయ్యా ఫుడ్ కి పైసలు లేవు నాకు పెట్టు, నాకు బయట ట్రైన్ కి పైసలు లేవు, నేను జాబ్ ఎత్తుకోవాలమ్మా, నేను ఎందుకు వచ్చినమ్మా అని అంటారు. అండ్ ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలా మందికి హైదరాబాద్ లో, బెంగళూరులో చాలా మంది ఐటీ సైడ్ ఆర్ వాళ్ళు జాబ్ చేస్తున్న ఎన్విరాన్మెంట్ లో మంచి పైసలు అయితే వస్తాయి. అంటే లైక్ కంఫర్ట్ జోన్ అంటారు. కంఫర్ట్ జోన్ 40,000, 50,000, 60,000 వచ్చిన వాళ్ళు 50,000 వస్తుంది ఒక అబ్బాయికి, అమ్మాయికి వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తుంటే. 9 to 5 జాబ్ ఆర్ 10 hours జాబ్ చేస్తున్నారు. 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది వాళ్ళు 1-2 సార్లు అయితే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే వచ్చి ఏం చేస్తా, ఆల్రెడీ కంఫర్ట్ జోన్ లో ఉంటారు. ఎందుకంటే అలవాటు అయి ఉంటారు. మంచి కంఫర్ట్ జోన్, అది వర్క్ ఏరియాలో మీకు వర్క్ వచ్చి ఉంటది, మీరు మేనేజ్ చేసుకుంటారు వర్క్, ఇవన్నీ ఉంటుంది. సో మళ్ళీ మీరు మొదటికి వస్తారు. మాస్టర్స్ చేయడానికి వస్తే మళ్ళీ మొదటికి వస్తుంది సినిమా. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది అంటే, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్ దొరుకుతుందా అంటే చెప్పలేము. సో ఇదే ట్విస్ట్. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది నేను యూకేకి రాగానే నాకు జాబ్ పిలిచిస్తానంటే అది ఏం చెప్పలేము. సో 1-2 సార్లు కంఫర్ట్ జోన్ లో ఉన్నారు, మీకు మంచి శాలరీ వస్తుందంటే ఐ డోంట్ రికమెండ్. మీరు అసలు యూకేకి రావద్దు. మీరు ఆ కంఫర్ట్ జోన్ లో ఉన్నారు కాబట్టి వేరే కంపెనీ స్విచ్ చేయండి. పైసలు అయితే పెరుగుతాయి, మీకు శాలరీ పెరుగుతుంది, మీ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోండి, సర్టిఫికేషన్ చేయండి, ఇంటర్న్షిప్ చేయండి, వేరే కోర్సులకి స్విచ్ అవ్వండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి, డిఫరెంట్ కంపెనీకి స్విచ్ చేయండి. బెటర్ ప్యాకేజెస్ తోని ఇండియాలో జాబ్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇంత క్లియర్ కట్ అయితే నేను చెప్తాను, ఉన్నట్టే చెప్తాను. లోన్స్ పెట్టుకొని నేను అది వీక్తా, ఇది వీక్తా, మొత్తం జనరేషన్ మారుతా అంటే వద్దు. మాటలకి బాగానే ఉంటాయి, రియాలిటీ సంథింగ్ డిఫరెంట్, ఇట్ విల్ ఫక్ అప్. ఇంకేమున్నాయి, చాలా అయితే చెప్పేసిన. యూనివర్సిటీ కోర్స్, పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది అవుట్ లండన్ లో, ఇన్ లండన్ లో ఎంత ఉంటుంది అంటే, ఇన్ లండన్ లో అయితే కొంచెం ఎక్స్పెన్స్ ఉంటుంది, అవుట్ లండన్ లో కొంచెం తక్కువ ఉంటుంది. అది ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే 100 to 150 pounds డిఫరెన్స్ అంతే. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ లో ఏమేమి కవర్ అవుతుంది అంటే, రూమ్ రెంట్, ఫుడ్ బిల్స్, సిమ్ బిల్లు, బయట నీకు సిగరెట్ మందు అలవాటు ఉంటే దానికి ఎక్స్ట్రా పైసలు. సో ఇవన్నిటికి కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే చెప్పుకోవచ్చు. ఎంత అవుతుంది అంటే నార్మల్ గా అంటే ఒక 700 pounds ఇన్ లండన్ లో అవుతాయి, అవుట్ లండన్ లో 600 pounds అవుతుంది. సో ఇది డిఫరెన్స్.
అవుట్ లండన్ లో £600 అవుతుంది. ఇన్ లండన్ లో అయితే 700-750 డిపెండ్స్ అపాన్ దర్ రిక్వైర్మెంట్. వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు, ఎలా ఖర్చు పెడతారు పైసలు, అంత అట్లా అయితే అవుతా ఉంటది. ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద వచ్చి నేను సెటిల్ అవుతా అని కలలు కనేటోళ్ళకైతే ఈ వీడియో హార్ట్ బ్రేకింగ్. నేను కొంచెం నెగిటివ్ చెప్తా అన్న అని వాళ్ళకి ప్రొజెక్ట్ అవుతా ఉంటది. ఇదంతా నెగిటివ్ కాదు రబ్బా, ఇదంతా రియాలిటీ, పచ్చి రియాలిటీ. ఏ కన్సల్టెన్సీ సపోర్ట్ చేయను, నాకు ఎన్నో కన్సల్టెన్సీస్ వచ్చినాయి, పైసలు ఇస్తా, ప్రమోట్ చేయి, అది చేయి, ఇది చేయి. నేను ఏది చేయాలి ఇప్పటి వరకు. చేద్దాం, కొంచెం టైం చేసి మనమే మంచి కన్సల్టెన్సీ స్టార్ట్ చేద్దాం. చెప్పండి కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి, కన్సల్టెన్సీ మనమే పెడదామా, గైడెన్స్ ప్రాపర్ గా ఎలా ఉంటది మనది చూస్తారా కింద కామెంట్స్ అయితే చేయండి. కన్సల్టెన్సీ నాకు నవ్వొస్తుంది, ఆ కన్సల్టెన్సీ తీసి పెట్టండి. సో మీరు వస్తున్నారంటే ప్లాన్ వెల్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఎందుకు వస్తున్నారు, దేనికి వస్తున్నారు, ఏం చేయడానికి వస్తున్నారు, స్టేటస్ కోసం వస్తున్నారు, ఎన్ఆర్ఐ స్టేటస్ అని కోసం వస్తున్నారు అంటే డెఫినెట్ గా వెల్కమ్. ఎన్ఆర్ఐ స్టేటస్ అయితే 2 years మాస్టర్, 2 years PSW, 4 years ఉంటారు. ఎన్ఆర్ఐ స్టేటస్ అయితే వస్తుంది. పెళ్లిళ్ళు అయితే లేవు అని చాలా మంది వస్తున్నారు, నాకైతే ఘోరంగా నవ్వొచ్చింది. మీరు రండి, మీ పెళ్లి అవుతుంది. పార్ట్ టైమ్ లో స్టూడెంట్ కొత్తగా వచ్చింది, పార్ట్ టైం దొరికిందంటే ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ వేజ్ 12 పాయింట్ ఏమో సంథింగ్ చిల్లర అయితే ఉన్నది, 12 పాయింట్ సంథింగ్ చిల్లర పౌండ్ అయితే ఉన్నది గంటకి ఈ వేజ్. స్టూడెంట్ ఉన్నప్పుడు అయితే లిమిటేషన్స్ అయితే ఉంటాయి. సో స్టూడెంట్ వారానికి 20 hours అయితే వర్క్ చేస్తారు. సో 1 month కి 80 hours అయితే స్టూడెంట్ అయితే వర్క్ చేస్తాడు. 12 పాయింట్ సంథింగ్ చేంజ్ పౌండ్ ఇంటూ 80 hours తోని మల్టిప్లై చేయండి, అది ఎంత వస్తుంది ఆ అమౌంట్. సో అదే నీ మంత్లీ పైసలు. నువ్వు పార్ట్ టైం జాబ్లో అంత సంపాదిస్తావు. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ అంటారా, క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ వద్దురా నాయన. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ దొరికితే దొంగ, దొరకకుంటే దొర, చాలా కష్టము. లేబర్ లా ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. మన దేశీ రెస్టారెంట్స్, దేశీ ఎక్కడైనా మన వాళ్ళు రా బాబు, ఏషియన్స్, పాకిస్తానీ, బంగ్లాదేశీ, మన ఇండియన్స్ కొత్త ర్యాంప్ పని చేపించుకుంటారు, ఇచ్చేది 5 pounds 4 pounds. సో జాగ్రత్తగా అయితే ప్లాన్ చేసుకోండి క్యాష్ హ్యాండ్ జాబ్స్. ఫుల్ టైమ్ లో ఎంత అర్న్ చేస్తావురా అంటే ఫుల్ టైమ్ లో లిమిటేషన్ అయితే ఏమి ఉండదు. నువ్వు ఊబర్ డెలివరీ చేసుకోవచ్చు, నువ్వు ప్రొఫెషనల్ జాబ్ కి ట్రై చేసుకోవచ్చు, నువ్వు అదే పార్ట్ టైం ని ఫుల్ టైమ్ గా చేసుకోవచ్చు. పార్ట్ టైం లో 20 hours వర్క్ చేస్తావు కదా, ఫుల్ టైమ్ లో 40 hours వర్క్ చేస్తావు. సో వారానికి 40 hours ఫుల్ టైమ్ గా వర్క్ చేస్తావు. 40-45 ట్యాక్స్ అయితే ఉంటది. సో ఫుల్ టైమ్ జాబ్ చేస్తున్నారంటే మీరు యూఆర్ ట్యాక్స్ పేర్ ఇన్ యూకే, 20% ఆఫ్ ట్యాక్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ PSW లో ఫుల్ టైమ్ జాబ్ అయితే చేస్తున్నాడు, 2500 వచ్చినాయి అనుకోండి, 2400-2500 pounds వచ్చినాయి అనుకోండి, దాంట్లో 20% ఆఫ్ ట్యాక్స్ గవర్నమెంట్ తీసుకొని ఆ 2400 కాస్త 1950-2000 pounds అయితే మీ అకౌంట్ అయితే పడుతుంది. సో ఇట్లా అయితే ఉంటది. సో ప్రొఫెషనల్ గా జాబ్స్ ఉన్నాయా అంటే మొత్తం కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, నీ ప్రాజెక్ట్స్, నీ ఇంటర్న్షిప్స్, నీ సర్టిఫికేషన్, దీని మీద అయితే ఉంటది. ప్రొఫెషనల్ జాబ్స్ రావాలంటే మీ దగ్గర కంటెంట్, మీ దగ్గర మ్యాటర్ ఉందంటే డెఫినెట్ గా మీకు ప్రొఫెషనల్ జాబ్ అయితే వస్తుంది. రాదని కాదు, మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. ఒక జాబ్ అప్లై చేసి 2 jobs 3 jobs కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ అప్లై చేయాలి. అప్పుడు మీరు జాబ్ అయితే క్రాక్ చేస్తారు విత్ యువర్ ఎక్స్పీరియన్స్. మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే డెఫినెట్ గా వస్తుంది, బట్ ఆ టైం ఎప్పుడు ఉందో తెలియదు మరి. సో మీరైతే ట్రై అయితే చేసుకోవచ్చు. ఇక పార్ట్ టైంలు అంటారా, ఇక కూల్ పనికి అయితే మొత్తం బాడీ మైండ్ మొత్తం ప్రిపేర్ చేసుకుని అయితే ఉండాలి. బాడీ పెయిన్స్ అన్ని ఉంటాయి. ఇక పార్ట్ టైం జాబ్లు అంటేనే అది సుఖానికి మరుగుతా. నేను రాగానే వచ్చి నాకు సిస్టమ్ ల్యాప్టాప్ ఇచ్చి నాకు పార్ట్ టైం ఇస్తానంటే కొందరు చేస్తారు, 100లో 2-3 ఇలాంటి జాబ్లు చేస్తారు. మిగతా మొత్తం రెస్టారెంట్లు, బార్లు, ఏ హోటల్లో పని చేసుకుంటూనే ఉంటారు. 1-2 సార్లు అయితే ఆలోచించకండి. పేరెంట్స్ కూడా చెప్తున్నా, మీ అబ్బాయి మీ అమ్మాయిని పంపిస్తానంటే పైసలు పెట్టి పంపిస్తున్నారు, అసలు ఏం చేస్తారు వాళ్ళు అనేది మీకే తెలియాలి. అన్ని పైసలు అయితే వేస్ట్ చేసుకోకండి. 1-2 సార్లు అయితే ఆలోచించండి. ఈ కన్సల్టెన్సీ ట్రాప్స్ లో అయితే పడకండి. ఆ కోర్సులు, ఆ పైసలు, ఎన్ఆర్ఐ స్టేటస్ ఇదంతా ట్రాప్. ఒక మంచి లోన్ తీసుకున్నాడు, 30 lakhs లోన్ తీసుకున్నాడంటే లైఫ్ లాంగ్ సఫర్ అవుతాడు. ఆ 30 lakhs ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి క్లియర్ చేయాలంటే వాడు చచ్చిపోతాడు. ఇంకా 40 సంవత్సరాలు కడతానే ఉంటాడు వాడు. పిల్లల్ని ఎవరు ఇస్తారా నాయన, మనకి పిల్లల్ని ఎవరు ఇస్తారా వీళ్ళు ముడి కింద లోన్లు ఉంటే. నాకు ఇంకా ఇలాంటి రియాలిటీ చెప్పాలనిపిస్తా అంటే. సో ఇది 1-2 సార్లు అయితే ఆలోచించండి. 2025 సెప్టెంబర్ ఇంటెక్ ఎవరు వస్తున్నారు, 2026 ఎవరు వస్తున్నారో ప్లాన్ వెల్. 1-2 సార్లు అయితే ఆలోచించండి. సిచ్యువేషన్స్, మీరు వీడియోస్ చూస్తున్నారు కదా, వీడియోస్ లో అందరు పాజిటివ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు, అది కాదు. 1-2 సార్లు అయితే రియాలిటీగా నేను చెప్తున్నా, ఆలోచించండి. థింక్ ట్వైస్, థింక్ బిఫోర్ యూ కమింగ్ టు అబ్రాడ్. 1-2 సార్లు అయితే ఆలోచించండి. నీ లైఫ్, నీ డిసిజన్ నువ్వు తీసుకో. వాడు చెప్తాను వీడు చెప్తానని కాదు. సో ఇదైతే మీ ముందైతే పెట్టిన రియాలిటీగా. ఇంకా డిసిజన్ ఈజ్ యువర్స్. వస్తే ఫేస్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ అవుతారు. పైసలు అయితే 1-2 సార్లు అయితే చూసుకోండి.
ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి మీరు మెసేజ్ అయితే చేయవచ్చు. నేను డెఫినెట్గా రీచ్ అవుట్ అయితే అవుతాం. ఓకేనా? అంటిల్ దెన్ సీ యూ నెక్స్ట్ వీడియో. ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దు. మనం మంచి మంచి కంటెంట్ అయితే బయటికి వస్తాం, అందరినీ ఎక్స్పోజ్ చేద్దాం, రియాలిటీ కంటెంట్ బయటికి పెడదాం. ఓకేనా? ఐ సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.